హాయ్ అండి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ తయారు చేయబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి తయారు చేశారంటే ఇంక బయట తినడమే మానేస్తారనమాట. ఇంక దీనికోసమైతే చికెన్‌లో కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, పెరుగు, కొంచెంగా పసుపు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టండి. నేను ఆల్రెడీ పసుపు వేశాను కాబట్టి ఇప్పుడైతే వేసి చూపించలేదు. ఇంక నేను ఈ కర్రీ ఎందులో చేయబోతున్నానంటే డెసిడెన్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్న ట్రిప్లే కడాయిలోను ఇంకా ట్రిప్లే ఫ్రై పాన్‌లోను చేయబోతున్నానండి. ఈ కడాయి వచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీల్ ట్రిప్లే 26 సెంటీమీటర్స్. ఇంకా ఈ ఫ్రై పాన్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ అండి. 1.5 లీటర్ అయితే కెపాసిటీ ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో వాళ్ళ పేజీని ట్యాగ్ చేసి పెట్టాను చూడండి. ఇంక ఫ్రై పాన్ పెట్టి ఆయిల్ వేసి నానబెట్టిన చికెన్ వేసి పక్కనే ఉండి ఈ విధంగా ఫ్రై చేయాలి. చికెన్ బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసి కడాయి పెట్టి బటర్ వేస్తున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసాను, బిర్యానీ ఆకు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, టమాటో, జీడిపప్పు వేసి, టమాటో కూడా మెత్తగా మగ్గేలాగా బాగా వేపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత అదే కడాయిలో బటర్ వేసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం వేసి కాస్త వేపి ముందుగా రుబ్బి ఉంచిన పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఫ్రై చేసి ఉంచిన చికెన్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసి ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ అయితే అడ్జస్ట్ చేసి వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు ఉడికించారంటే ఈ విధంగా పైన ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. ఈ సమయంలో కొంచెంగా ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి, బటర్ వేసి దించేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి మరి.